కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి చేజర్ వెంకటేశ్వర రెడ్డి శిష్యుడు. ఆయన వెంకటగిరి కాలేజీలో తెలుగు విద్యార్థి నాయకుడు, అన్న ఎన్ఎస్యుఏ యూత్ కాంగ్రెస్ లీడర్గా నెల్లూరులో ఉన్న కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి తెలుగు విద్యార్థి నాయకుడిగా 89-92లో విశ్వోదయ వెంకటగిరి కాలేజీలో. ఎందుకంటే అప్పుడప్పుడు గిరిధర్ రెడ్డి చెప్తుంటాడో మా గురువు గారు ఏమో ఇబ్బంది పడతాడేమో నన్నని. ఎందుకు చెప్తున్నా అంటే వెంకటేశ్వర రెడ్డి గారు, ఇందాక పెద్దలు సోమిరెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, రామనారాయణ రెడ్డి గారు చెప్తూ అందరికంటే వెంకటేశ్వర రెడ్డి గారికి ఉన్నటువంటి కమిట్మెంట్, నిత్యం ఆఫీస్కి వచ్చినట్టు వస్తాడు. నాకు కూడా ఆయన గుర్తు చేస్తాడు. చంద్రమోహన్ రెడ్డి గారు అధ్యక్షుడు ఉన్నా, నేను అధ్యక్షుడు ఉన్నా 2004 నుంచి ఇప్పటి వరకు ఈ జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభమైన రోజు నుంచి ఇక్కడ కార్యనిర్వాహక బాధ్యతలన్నీ 21 సంవత్సరాలుగా వెంకటేశ్వర రెడ్డి చూస్తున్నాను. ఇక్కడ నేను మళ్ళీ రాష్ట్రానికి పోయా యువత అధ్యక్షుడుగా. అక్కడ కూడా మళ్ళీ వెంకటేశ్వర రెడ్డి నాకు ప్రోగ్రామ్ సెక్రటరీ. మళ్ళీ వెంకటేశ్వర రెడ్డిని అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడ వేరే బాధ్యతలు పెట్టి, ఎందుకంటే కలిసి పనిచేయడం, ఆ కార్యక్రమాల మీద సంపూర్ణ అవగాహన, నిత్యం 5-6 పత్రికలు చదివి ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న మన ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు వచ్చినాయా, అనుకూల వార్తల, మన నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల మీద అందరితో మాట్లాడి కార్యాలయ నిర్వహణలో మా అందరికీ, ఎందుకంటే ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంతో అందరూ కూడా నా మిత్రుడు వెంకటేశ్వర రెడ్డి గారిని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నిర్ణయం తీసుకున్నారు. కానీ బాబు గారు చివరి నిమిషంలో నిర్ణయం తీసుకొని నన్ను అధ్యక్షుడిగా, వెంకటేశ్వర రెడ్డి గారిని ప్రధాన కార్యదర్శిగా, నేను అధ్యక్షుడినే కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రం వెంకటేశ్వర రెడ్డి గారే ఈ పార్లమెంట్ అనేది అందరికీ తెలియజేస్తే, ఎందుకంటే ఎవరితోనైనా పెద్దలు రామనారాయణ రెడ్డి గారితో, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో, సోమిరెడ్డి గారితో, శ్రీధర్ అన్నతో నేరుగా మాట్లాడగలిగే స్వేచ్ఛ, అన్ని అనుభవం అన్నీ ఉన్నటువంటి వెంకటేశ్వర రెడ్డి గారు మాలో ఇద్దరం ఎవరు అధ్యక్షుడు ఎవరు సెక్రటరీ అనేటువంటిది లేకుండా కలిసి పనిచేస్తాం, సూచనలు చేశారు. గతం వేరు. ఈ జిల్లాలో అందరూ ఎవరు అధ్యక్షులు ఉన్నా, రామనారాయణ రెడ్డి గారి నుంచి సోమిరెడ్డి గారు ఉన్నా, ఎలసిరి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నా, మున్రెడ్డి గారు ఉన్నా, విజయరామరెడ్డి గారు ఉన్నా, విద్యార్థి నాయకులుగా, యువత నాయకులుగా, జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీలు అందరితో బాధ్యతల్లో ఉండి పనిచేశాం. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఎన్నికలకు ముందు సోమిరెడ్డి గారు చెప్పినట్టు అనేక కార్యక్రమాలు తీసుకున్నాం, పోరాటాలు చేశాం. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంతో పోరాటం చేయడంలో ప్రతి ఒక్కరూ ఏ కార్యక్రమం ఇచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా నిలబడి పోరాడి పార్టీ అండదండగా ఉండిన ప్రతి కుటుంబ సభ్యుడికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. దానికి తోడుగా ఈ జిల్లాలో ఉన్న పరిస్థితుల్లో ఆనాడు రామనారాయణ రెడ్డి గారు ఆ ప్రభుత్వం మీద ఉన్న ప్రజా సంక్షేమం, ఈ ప్రజా రాజ్యంలో మనం చేయాలి. ప్రజా సంక్షేమం, ప్రజల యొక్క అభివృద్ధి మనం ఈనాడు ఈ ప్రభుత్వంలో అన్ని అమలు చేయాలనేటువంటి ఒక అపూర్తిక దీక్షతో ఇవాళ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎన్ని కష్టాలైనా పడి వీటిని చేయాలనేటువంటి తాపత్రయంతో పనిచేస్తూ ఈ సందర్భంలో అనేక ఒడిదుడుకులు వస్తాయి. అనేక మంది మన పైన రాళ్ళు ఇస్తుంటారు, ఇంకా పెద్ద పెద్దవే ఇస్తుంటారు. విసిరినా కూడా అవి మనల్ని ఎందుకు తాకలేవంటే సంక్షేమం, అభివృద్ధి అనేటువంటి ఒక చట్రం ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి తోడుగా నిలబడి రండి. ఇవాళ మంచి శుభదినం. రవిచంద్ర గారు ఈరోజు ఎప్పుడో ఆయన ప్రమాణ స్వీకారం చేయాల్సింది. నాకేదో అసెంబ్లీ ఉందని, మాకేదో వేరే మీటింగ్లు ఉన్నాయి, మేము వచ్చాం. కానీ
ఇక వాయిదా వేయడం సరైనది కాదు. ఇవాళ ఖచ్చితంగా చేయాలి. పార్లమెంట్ ఉన్న ప్రభాకర్ రెడ్డి గారిని స్వయంగా మీరు ఇక్కడ ఉంటే బాగుంటుందని చెప్పి కోరితే వారు కూడా ఉన్నారు. అందరూ ఉన్నాం ఇక్కడ. వీళ్ళందరి యొక్క ఆశీస్సులతో నూతనంగా ప్రమాణ స్వీకారం చేయబోయేటువంటి జేదా రవిచంద్ర గారికి, చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గారికి, వారితోటి కార్యనిర్వాహక సభ్యులుగా ఉన్నటువంటి మీ అందరికి కూడా భగవంతుడు ఆయురారోగ్య ఆశీస్సులు ఇవ్వాలని, భవిష్యత్తును తెలుగుదేశం పార్టీ విజయ దుందుని మోగించే దాంట్లో మీరు ముందు మనల్ని నడిపించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం. జేదా రవిచంద్ర అధ్యక్షుడిగా, వెంకటేశ్వర రెడ్డి జనరల్ సెక్రటరీగా, కమిటీ పార్లమెంట్ కమిటీ మెంబర్స్గా మీ అందరూ ప్రమాణ స్వీకారానికి నేను రావడం చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ కూడా ఇటువంటి నేను ఇంతకు ముందు మీ అందరికీ తెలుసు, ఆ పార్టీలో ఉన్నప్పుడు ఇటువంటి పాఠాలు ఎక్కడా లేవు. ఈ పాఠాలు ఇక్కడికి వచ్చి నేర్చుకోవడం చాలా మంచి పాఠాలు కూడా ఇవి. పద్ధతి, ఈ పద్ధతులు దీంట్లో మేము రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే క్రమశిక్షణ అనేది కనపడుతుంది ఇక్కడ. ఈరోజు జేదా రవిచంద్రని తీసుకోండి, దాదాపు 91 నుంచి పార్టీలో రకరకాల పోస్టులో ఈరోజు ఇది రెండోసారి అయితే బాధ్యత అధ్యక్షుడిగా తీసుకోవడం జిల్లాకి ఆలోచించుకొని ఈ పోస్టులు కూడా ఇస్తున్నారు. అంటే ఎవరైతే కరెక్ట్ గా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో జిల్లాకు సూట్ అవుతారని తీసుకొచ్చి నెల్లూరులో అధ్యక్షుడిగా చేయడం.